లిక్కర్ స్కామ్ కేసులో కాసేపట్లో సిట్ 3 అదనపు ఛార్జ్షీట్ను దాఖలు చేయనుంది. ఈ 3వ ఛార్జ్షీట్లో నిందితులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, నవీన్ కృష్ణ, బాలాజీ యాదవ్ పాత్రను వివరించనుంది సిట్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కాసేపట్లో సిట్ 3 అదనపు ఛార్జ్షీట్ను దాఖలు చేయనుంది. ఈ 3వ ఛార్జ్షీట్లో నిందితులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, నవీన్ కృష్ణ, బాలాజీ యాదవ్ పాత్రను వివరించనుంది సిట్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసాద్ చెప్తారు. ప్రసాద్, చెప్పండి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో 3వ అదనపు ఛార్జ్షీట్ కాసేపట్లో వేయబోతున్నట్టుగా మనం చూస్తున్న బ్రేకింగ్ న్యూస్. మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి దీనికి సంబంధించి? స్వామి, మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కొంతమందిని విచారించారు. అందులో కీలక పురోగతి సాధించినట్టు కూడా తెలుస్తూ ఉంది. అందులో ప్రధానంగా మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎంగా పనిచేసిన నారాయణ స్వామిని 2 సార్లు విచారించారు. నుంచి కొంత కీలక సమాచారాన్ని కూడా రాబట్టినట్టు తెలుస్తూ ఉంది. అందులో కాకుండా ఆ సమయంలో తాను ఎక్సైజ్ మంత్రి కొనసాగినప్పుడు కూడా తన ప్రమేయం లేకుండా, తన సంబంధం లేకుండా మద్యం పాలసీని రూపొందించారని, అదేవిధంగా అప్పుడు ఎవరెవరైతే తనతో మాట్లాడారో అనే అంశాలకు సంబంధించి కూడా ఆయన కొంత సమాచారం ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఇటీవల ఎఫ్ఎస్ఎల్ అతని ఫోన్ను కూడా ఎఫ్ఎస్ఎల్కి పంపించేందుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో అందులో డేటాను కూడా తీసుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు అరెస్ట్ చేసి దాదాపు 90 రోజులు అవుతున్న నేపథ్యంలో ఈరోజు వాళ్ళు డిఫాల్ట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే 2 ఛార్జ్షీట్లు దాఖలు చేశారు సిట్. ఈరోజు 3వ ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు సిద్ధమైంది. కొద్దిసేపటి క్రితమే వాటికి సంబంధించిన రికార్డులు, కొంతమంది లాయర్లతో కూడా సిట్ అధికారులు కోర్టుకు చేరుకున్నారు. మరి కాసేపట్లోనే మొత్తం ఆ రికార్డు కూడా పరిశీలించిన అనంతరం వాటిని ఏసీబీ కోర్టులో సమర్పించనున్నారు. ఇందులో ప్రధానంగా మనకు తెలుస్తుంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర, అలాగే వెంకటేష్ నాయుడు పాత్ర. వీరిద్దరికి సంబంధించి ఎందుకంటే ఈ కేసీరెడ్డి రాజశేఖర్తో నేరుగా మాట్లాడిన సందర్భాలు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బినామీగా ఉన్న వెంకటేష్ నాయుడు ద్వారానే కొన్ని కోట్ల రూపాయల లావాదేవీలు నడపడంతో పాటు వివిధ ప్రాంతాలకు కూడా ఆయన ద్వారా నడిపినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇటీవల వెంకటేష్ నాయుడు భారీ మొత్తంలో డబ్బులు లెక్కిస్తున్న వీడియో కూడా పెద్ద ఎత్తున వైరల్ కావడంతో అతని పాత్రపై కూడా ఇప్పటికే చాలా మంది ఒక స్పష్టమైన అభిప్రాయానికి కూడా వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఇక వీటికి సంబంధించి ప్రధానంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా కేసీరెడ్డి రాజశేఖర్తో పలు దఫాలుగా సమావేశాలు కావడం, ఆ ఎన్నికల సమయంలో కోట్ల రూపాయలు సంబంధించి వైసీపీ తరఫున పోటీ చేసిన ఎంపీ ఎమ్మెల్యేల అభ్యర్థులకు కూడా ఆయన ద్వారా ఇప్పించినట్టు కూడా ఇప్పటికే సిట్టు నిర్ధారించింది. అంతేకాకుండా ఇప్పుడు ఎవరైతే గుంటూరు జిల్లా రిమాండ్ ఖైదీలుగా ఉన్నారో నవీన్, బాలాజీ, వీరిద్దరి ద్వారానే ఎక్కువ మొత్తం డబ్బులు కూడా మొత్తం తీసుకొచ్చి వివిధ ప్రాంతాల్లో పంపిణీ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ అంశాలన్నీ కూడా క్రోడీకరిస్తూ ఈరోజు ఛార్జ్షీట్లో దాఖలు చేసినట్టు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఈ నలుగురు ద్వారా సేకరించిన సమాచారం మేరకు, అలాగే వారి విచారణలో వారు చెప్పిన అంశాలను కూడా క్రోడీకరిస్తూ ఈ ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఇక మాజీ మంత్రి నారాయణ స్వామి చెప్పిన అంశాలు కూడా ఈ ఛార్జ్షీట్లో పొందుపరిచినట్టు తెలుస్తూ ఉంది. వీరు చెప్పిన సమాచారం మేరకు మరికొంతమంది వ్యక్తుల పేర్లు, వారి పాత్ర ఎంతవరకు ఉందనే అంశాలపై కూడా ఛార్జ్షీట్లో పొందుపరిచినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఆ అంశాలకు సంబంధించి కూడా మొత్తం విచారించేందుకు కూడా కోర్టు అనుమతి తీసుకోవడంతో పాటు మరికొద్ది రోజుల్లోనే మరికొన్ని అరెస్టులు కావచ్చు, లేదా విచారణ పిలిపించే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. అంతేకాకుండా గత 2వ ఛార్జ్షీట్లోనే తాడేపల్లి ప్యాలెస్ వేదికగా కూడా మొత్తం ఈ కుంభకోణానికి సంబంధించి కీలకంగా నడిచిందని కూడా నిర్ధారిస్తూ అందులో అంశాలు పొందుపడతారు. ఇప్పుడు అదే ఈ 3వ ఛార్జ్షీట్లో కూడా ఈ అంశాలు ప్రస్తావిస్తూ తాడేపల్లి ప్యాలెస్లో వీరందరికీ ప్రమేయం ఎంతవరకు ఉందన్న అంశాలపై కూడా పెట్టినట్టు తెలుస్తూ ఉంది. ఏదేమైనా కూడా ఇప్పుడు ఈ ఛార్జ్షీట్లో ఈ అంశాలతో పాటు ఇంటర్నల్గా దర్యాప్తులో, అదేవిధంగా సిట్ అధికారులు బహిర్గతం చేయలేని కొన్ని అంశాలు కూడా అందులో న్యాయస్థానానికి వివరించినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఆ అంశాలు మొత్తం బయటకు వస్తే ఎవరెవరి పాత్ర ఎంతవరకు ఉందని, అదే తద్వారా ఇటు న్యాయపరంగా, చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై కూడా ఈరోజు కోర్టులో పొందుపరిచిన ఛార్జ్షీట్ ద్వారా
ఫర్దర్గా ఈ కేసు పురోగతి కూడా సాధించే విధంగా కూడా సిట్ అధికారులు మొత్తం కోర్టుకి అన్ని వివరాలు సమర్పించారు తెలుస్తూ ఉంది. ఇప్పుడు మనకు అంతున్న సమాచారం తాజా బ్రేకింగ్ మొత్తం ఛార్జ్ షీట్ కూడా ఇప్పుడు కోర్టులో సమర్పించారు. మరి కాసేపట్లో దీనికి సంబంధించి మొత్తం అన్ని అంశాలు కూడా న్యాయాధికారి కూడా వివరించబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ ఛార్జ్ షీట్లో అంశాలు కూడా సంబంధించి త్వరలోనే కేవలం వారం 10 రోజుల్లోనే కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. అందుకు సిట్ కూడా ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది స్వామి. రైట్.